శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి విష్ణు ధనస్సు కూడా ఎక్కువ పెట్టన్నాడు. ఆయన వెంటనే విష్ణు చాపాన్ని అందుకున్నారు. బాణాన్ని సంధించు అన్నాడు. బాణాన్ని ఎక్కుపెట్టి రామచంద్రమూర్తి అన్నారు, తండ్రి కోసం అని చెప్పి అంతమందిని చంపావు కాబట్టి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు, చాలా గొప్పవాడివి. కానీ నేనెవరో కూడా తెలుసుకోవాలనుకున్నావు, ఇది విష్ణు చాపం, దీనికి బాణాన్ని సంధించాను కాబట్టి ఈ బాణాన్ని నేను విడిచిపెట్టేయవలసిందే, దీని ఉపసంహారం చేయడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈ బాణం వేసి నువ్వు సంపాదించుకున్న అక్షయ లోకాల్ని పడగొట్టైనా, అక్షయ పుణ్యాల్ని పడగొట్టైనా, నీ గమన శక్తిని పడగొట్టైనా కాళ్ళ మీద బాణం వేస్తానికి నడవలేవు, రెండిటిలో ఏది కావాలో కోరుకోవాలి అనేటప్పటికీ చూశాడు పరశురాముడు. అర్థమైంది. కృష్ణ భగవానుడు ఇప్పుడు అగస్త్య మహర్షి ఆశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొందితే ఆవేశించి చెప్పాడు కదా, భవిష్యత్తులో విష్ణు చాపాన్ని ఎవరు పట్టుకుంటారో అప్పుడు నీ ఆవేశాలన్నీ తొలగిపోతాయి, పర్వతం మీద తపస్సు చేస్తావు ఇంకన్నాడు. అర్థమైంది. ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇక నా అవసరం లేదు ఈ లోకానికి అనుకున్నాడు.